ఇది మ్యాజిక్ టెడీ బియర్ స్టోరీ. ఒక చిన్న, అందమైన ఊర్లో లిలా అనే చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమెకు ఎన్నో బొమ్మలు ఉన్నా, ఆమెకు ఎంతో ఇష్టమైన బొమ్మ టోబీ అనే పాత టెడ్డీ బేర్. ఈ బొమ్మను ఆమెకు అమ్మమ్మ బహుమతిగా ఇచ్చింది. కానీ లిలా తెలియనిది ఏమిటంటే, టోబీ మామూలు టెడ్డీ బేర్ కాదు, అతనిలో మాయా శక్తి దాగి ఉంది. ఒక రాత్రి, నిద్రపోయే ముందు, లిలా టోబీని హత్తుకుని, నేను కోరుకుంటున్నాను, నువ్వు మాట్లాడగలుగుతావా అని మెల్లగా చెప్పింది. ఒక్కసారిగా టెడ్డీ బేర్ చుట్టూ మాయా కాంతి వెలిగింది. ఆశ్చర్యంగా టోబీ తన కళ్ళు మెరిపించి మాట్లాడడం ప్రారంభించాడు. టోబీ లిలాకు చెప్పాడు, అతనిలో మాయా శక్తి ఎప్పటినుంచో ఉంది. కాని ఎవరైనా నిజమైన మనసుతో కోరినప్పుడే అది బయటకు వస్తుంది. అతను మర్చిపోయిన బొమ్మల రాజ్యంకి వెళ్ళాలని చెప్పాడు. అక్కడ ఆకట్టుకోవటానికి ఎవరూ లేని బొమ్మలు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. లిలా ఉత్సాహంగా అతని చేతిని పట్టుకుంది. ఒక్కసారిగా వారు మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. ఆ రాజ్యంలో మధ్యలో బొమ్మల రాజు, బంగారు కిరీటంతో ఉన్న ఒక పెద్ద కలప సైనికుడు నిలబడి ఉన్నాడు. అతను స్వాగతించి, బొమ్మల ప్రపంచం మాయా శక్తిని కోల్పోతుందని, ఎందుకంటే పిల్లలు పాత బొమ్మల ప్రేమను మర్చిపోయారని చెప్పాడు. లిలా, టోబీ ఆ ప్రపంచాన్ని మళ్లీ జీవితం ఇచ్చేందుకు సహాయం చేయాలని కోరాడు బొమ్మల ప్రపంచాన్ని రక్షించడానికి. లిలా, టోబీ హార్ట్స్ జెమ్, హృదయరత్నం, ని వెతకాలి, ఇది మర్చిపోయిన కలల గుహలో దాగి ఉంది. కానీ మార్గంలో పజిల్స్, భయంకరమైన మాయా రూపాలు వారిని ఆపేందుకు ప్రయత్నించాయి. గుహలో లిలా, టోబీ పజిల్స్ పూర్తిచేసి, చివరకు ఒక బంగారు స్తంభంపై మెరిసే హార్ట్ జెమ్ను కనుగొన్నారు. లిలా దానిని తాకగానే, ఒక ప్రకాశించే కాంతి సర్వత్రా వ్యాపించింది. హార్ట్ జెమ్ శక్తితో, బొమ్మల ప్రపంచం మళ్లీ ఉల్లాసంగా మారింది. బొమ్మల రాజు వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇకపై టోబీ శాశ్వత మాయా బొమ్మగా మారాడు. ఇప్పుడు లిలా ఇంటికి తిరిగి వెళ్ళాలి. లిలా తన మంచంపై నిద్ర లేచింది. అది కల అని అనుకుంది. కాని టోబీ ఆమెకు ఒక కన్ను కొట్టాడు. ఆ రోజు నుంచి లిలా తన జీవితాంతం మాయా మిత్రుడు తన వెంట ఉంటాడని తెలిసింది.